హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనిత క్రియేషన్స్. ఈరోజు కార్తీక దీపం 2 ఎపిసోడ్లో కథ మరింత ఆసక్తికరంగా మారింది. శివనారాయణ గారి నమ్మకాన్ని సూరజ్ తన మాటలతో గెలుచుకుంటే, మరోవైపు జ్యోత్స్న మాత్రం సూరజ్పై అనుమానాన్ని ఇంకా వదలడం లేదు. వీరిద్దరి మధ్య జరిగిన మాటల యుద్ధం ఎపిసోడ్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇదే సమయంలో మరీ కొత్త పాత్ర మాలిని ఎంట్రీ ఇవ్వడంతో కథలో భారీ ట్విస్ట్ మొదలైంది. అసలు ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఇక సీన్ స్టార్టింగ్లో దీప జ్యూస్ చేస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది. అసలు సూరజ్ని ఎందుకు కొట్టారు? ఆ పెద్ద మనిషితో నాకు ఏమైనా సంబంధం ఉందేమో అని చైర్మన్ అనుమానం వచ్చింది. నన్ను కొడితే అతను ఎలా స్పందిస్తాడో చూడడానికి చైర్మన్ నన్ను కొట్టారు అన్న విషయాన్ని దీప అయితే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఈ లోపల అక్కడికి కార్తీక్ వచ్చి దీప దీప అని పిలుస్తూ ఉంటాడు. ఏంటి బావా అని చెప్పేసి దీప అనగా, జ్యూస్ ఎవరి కోసం చేస్తున్నావు అని చెప్పేసి అంటే, మా అమ్మ కోసం అని చెప్పేసి అంటుంది. ఆమెనే అడిగిందా అని చెప్పేసి అంటే, నేనే తీసుకెళ్తున్నాను అని చెప్పేసి దీప అంటుంది. ఎందుకు? అమ్మతో మాట్లాడాలి. అలా వెళ్ళి నేరుగా మాట్లాడలేను కదా, జ్యూస్ ఇచ్చే సందర్భంలోనే మాట్లాడగలను. ఏం మాట్లాడతావు అని చెప్పేసి కార్తీక్ అడక్క, తాతయ్యకి సూరజ్పై అనుమానం వచ్చింది. అమ్మకు అలాంటి అనుమానం వచ్చిందేమో అనిపిస్తుంది. మీ అమ్మకు అనుమానం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం సూరజ్పై అనుమానం వచ్చింది అని చెప్పేసి కార్తీక్ అంటాడు. అప్పుడు దీప షాక్ అవుతుంది. ఏంటి, నువ్వు నమ్మిన మనిషిని నేను అనుమానిస్తున్నాను అని అనుకుంటున్నావా అని చెప్పేసి కార్తీక్ అనగానే, అవును అని చెప్పేసి దీప అంటుంది. అప్పుడు కార్తీక్ ఇలా అంటాడు, అసలు సూరజ్ ఎవరు? తెలియదు అని చెప్పేసి కార్తీక్ అనగా, ఎక్కడి నుంచి వచ్చాడు? తెలియదు అంటుంది. ఎవరి బంధువు? తెలియదు. ఏమీ తెలియని వ్యక్తి మన శత్రువుతో మాట్లాడితే, అతను మన శత్రువు కాబట్టి అలా అన్నాను. కొద్దిసేపు అతనిని మన శత్రువుగా భావించాను. సూరజ్ మన శత్రువుతో మాట్లాడితే అనుమానం రావడంలో నిజం సహజమే, కానీ తాతయ్య కొట్టారు. తాతయ్య పరీక్షలు చాలా కఠినంగా ఉంటాయి. తన మనవరాలికే నాకు కొట్టిన వ్యక్తి బయట వాళ్ళ మీద జాలి చంపుతాడా? ఇక సూరజ్పై నీకు అనుమానమేనా అని చెప్పేసి అంటే, అవును, ఇంకా పూర్తిగా పోలేదు. ఈ కుటుంబమే మోసం చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటప్పుడు బయట వాళ్లను ఎలా నమ్మాలి? నీకు ఏమైనా తెలుసా? ఏంటి, మన మధ్య చిచ్చు పెట్టడానికి దక్షిణామూర్తి తాతయ్య ఇదంతా చేస్తున్నాడనిపిస్తుంది. చిచ్చు పెట్టడం అంటే ఏం చెప్పాలనుకుంటున్నావు అని చెప్పేసి అంటే, అర్థం కావట్లేదా? మన రెస్టారెంట్ ఎదుట వాళ్ళ కొత్త రెస్టారెంట్ పెట్టారు. ఇప్పుడు పోటీకి కూడా దిగుతున్నారు. తాతయ్య వెనక్కి తగ్గలేదు, తగ్గరు కూడా. తాతయ్య ఎప్పుడు వెనక్కి తగ్గే వ్యక్తే కాదు. దక్షిణామూర్తితో పోటీ అంటే ఇసుకలో రాయిపడినట్టే. తాతయ్య సంస్కారం వల్లే నవ్వుతూ సమాధానమిచ్చారు. ఇద్దరు ఒంటరిగా ఉంటే ఒకరి కాలర్ ఒకరు పట్టుకునేవాళ్ళు. ఇక్కడ అంతా జరుగుతుంటే నాన్న ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి దీపాడక్క, రెస్టారెంట్ టూర్ అనే ప్రోగ్రాంకు వెళ్ళారు. దేశంలో మంచి రెస్టారెంట్లను యాజమానులను కలిసి బస్సులో తిరిగి చూస్తుంటారు అని చెప్పేసి కార్తీక్ అనగా, నీ నాన్నతో కలిసి వెళ్ళమని తాతయ్య నన్ను అడిగారు. నాన్న ఎప్పుడు వస్తారు? రావడానికి ఇంకా టైం పట్టుద్ది అని చెప్పేసి అనగా, అమ్మ పరిస్థితి ఎలా ఉంది? బాగానే ఉంది కదా. ఏం బాగుంది? దక్షిణామూర్తి ఇంటికి పరాయివాడిలా రావటం, సమావేశాలు పోటీలు వెళ్తూ వెనక్కి తిరిగి చూడటం. మగవాళ్ళ కోపానికి బాధకి ప్రేమకి హద్దులు ఉండవు, ఏదైనా బయట పెడతారు. కానీ ఆడవాళ్ల భావోద్వేగాలు సముద్రపు అలల్లాంటివి, ఒడ్డును దాటి బయటికి రావు. లోపల ప్రశాంతంగానూ ఉండలేవు. కుబేరుడు తన తండ్రి కాదు, కానీ నన్ను పెంచాడు. అందుకే ఆయననే నా తండ్రిగా భావిస్తాను. ఇప్పుడు ఆయన కళ్ళల్లో కన్నీళ్ళు కనిపిస్తున్నాయి. నీకు కనిపించట్లేదా? తల్లిదండ్రుల్ని ఇంతగా ప్రేమించే నువ్వు వాళ్ళ కూతుర్ని ఇంకెంత ప్రేమించాలి? అమ్మ మనసులో ఇంత ద్వేషం ఉంటే ఆమె ఎంతగా బాధపడుతుందో ఊహించు బావా అని చెప్పేసి దీప అంటుంది. ఇలాంటి సమయంలో ఇంటికి రావాల్సిన అవకాశం నేను కోల్పోయాను అని చెప్పేసి దీప అంటే, ఎవరు రావద్దన్నారు అని చెప్పేసి కార్తీక్ అంటాడు. నేను ఏ హక్కుతో రావాలి? నువ్వెవరు? కార్తీక్ వారికి గుర్తుపెట్టుకో అని చెప్పేసి అంటే, జీవితంలో నాకు రావాల్సింది అన్నీ వస్తాయి. మనవరాలి స్థానం కూడా అలాగే వస్తుంది. ఒకరోజు ఊహించని విధంగా నీకు దక్కుతుంది. నిజంగా బావా, జీవితం ఒక వాహనం లాంటిది. అవసరం లేని భారాలను మోసుకోకూడదు దీప. ముందు మనసులోని నెగిటివ్ ఆలోచనలు తీసే. సరే గురూజీ అని చెప్పేసి దీప అంటుంది. నీ మాటలు మాకు గీతం లాంటివి అని చెప్పేసి అంటే, కొంచెం ఎక్కువైందమ్మా CEO అని చెప్పేసి కార్తీక్ అంటాడు. ప్రేమ కాదు, వేట అని చెప్పేసి కార్తీక్ అనగా, నా బావ నా ఇష్టం, ఎవరు కాదనలేదు అని చెప్పేసి కార్తీక్ అంటాడు. వెళ్ళు అమ్మకి జ్యూస్ ఇచ్చిరా. సరే బావా అని చెప్పేసి దీప అంటుంది. ఇక నెక్స్ట్ సీన్లో సూరజ్ అయితే బైక్ క్లీన్ చేసుకుంటూ ఉంటాడు. ఈ లోపల అక్కడికి జ్యోత్స్న అయితే వస్తుంది. నీకు కోపం లేదా? నాకు కోపం లేదు, సంతోషంగా ఉంది. తప్పు చేయకపోయినా కొట్టించుకోవడం పెద్ద అవమానమే కదా అని చెప్పి జ్యోత్స్న అడగ్గా,
మరి దాన్ని నువ్వు అలా ఎలా తీసుకున్నావు అని చెప్పేసి జ్యోత్స్న అంటుంది. గౌరవంగా తీసుకున్నాను అని చెప్పేసి సూరజ్ అంటాడు. కొట్టడాన్ని గౌరవంగా ఎలా తీసుకుంటావు అని చెప్పేసి అంటే, మా తాత నిన్ను అందరి ముందు అవమానించారు, నువ్వు దక్షిణామూర్తికి అమ్ముడైపోయావని అనుమానించారు, అది నీకు బాధగా అనిపించలేదా? అంటే నిజంగానే దక్షిణమూర్తిని కలిసావా? అతను ఇచ్చిన డబ్బుకి అమ్ముడుపోయావా? నా ముందు మంచివాడిలా నటిస్తున్నావా అని చెప్పేసి జ్యోత్స్న అంటుంది. అప్పుడు సూరజ్, ఆపు నా ప్రియమైన వసపిట్ట, నువ్వు తక్కువ మాట్లాడితే ఇంకా బాగుంటుంది. ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటావు. ఎంతకి అమ్ముడయ్యానో చెప్పమంటావా? నన్ను కొనడానికి ఎవరికీ ధైర్యం లేదు. ఈ సూరజ్ అమ్ముడుపోవడానికి సిద్ధంగా ఉండడు. గౌరవం ముందు మాత్రమే నా తల వంచుతాను, మంచితనం ముందు మాత్రమే నా తల వంచుతాను. నీ తాత నన్ను అనుమానించి కొట్టాడని నువ్వు చూసావు, కానీ నేను అందులో గౌరవం చూశాను అని చెప్పేసి సూరజ్ అనగా, అందులో గౌరవం ఏముంది అని చెప్పి జ్యోత్స్న అంటుంది. ఆయన ఇంటికి వచ్చినప్పుడు ఎంతో మందిని చూశారు, చాలా మందితో మాట్లాడారు. వాళ్ళని ఎందుకు అనుమానించలేదు? వాళ్ళను ఎందుకు కొట్టలేదు? నమ్మకం ఉన్న చోటే అనుమానం వస్తుంది. మనం ఎవరిని నమ్ముతాం? మనతో ఉండాలని అనుకున్న వాళ్ళనే నమ్ముతాం. మీ తాత నన్ను తన వాడిగా భావించాడు. ఒక విషయం గుర్తుపెట్టుకో, ప్రతిభ ఉంటే ఉద్యోగం దొరుకుతుంది, కానీ మంచి వ్యక్తిత్వం ఉంటే ఇంటికి ఆహ్వానం వస్తుంది. నన్ను ఈ ఇంటికి పిలిపించి నా వ్యక్తిత్వం వల్లే చైర్మన్ నన్ను నమ్మరు కాబట్టే అనుమానించారు కాబట్టే కొట్టారు. కోపంతో కొట్టలేదు. దక్షిణమూర్తిపై ఉన్న కోపం నాపై చూపించారు. అందుకే నా శరీరానికి నొప్పి వచ్చింది, కానీ నా మనసుకు మాత్రం నొప్పి రాలేదు. ఇది ఇకపై జాగ్రత్తగా ఉండడమే హెచ్చరిక. అర్థమైందా అని చెప్పేసి సూరజ్ అనగా, మా తాతను నువ్వు ఇంత బాగా అర్థం చేసుకున్నావు, అయితే నన్నెందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు అని చెప్పేసి జ్యోత్స్న అంటుంది. నిన్ను ఎందుకు అర్థం చేసుకోవాలి? నాకు నిన్ను అర్థం చేసుకోవాలని ఉంది. ఒకసారి ఓకే అని చెప్పు, మనమిద్దరం పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి సూరజ్ అంటాడు. అప్పుడు జ్యోత్స్న, ఇష్టపడడానికి కూడా ఒక అర్హత ఉండాలి. నా అర్హతకు ఎవరు నిర్ణయించలేరు. నన్ను ఎవరూ సులభంగా చేరుకోలేరు. నేను ఎప్పటికీ యువరాణిలానే ఉంటాను. నాలాంటి అమ్మాయిని కోరుకుంటే నువ్వు జీవితాంతం బ్రహ్మచారిగానే ఉంటావు. అప్పుడు సూరజ్, ఇది ఛాలెంజ్ చేస్తున్నావా అని చెప్పేసి అనగా, నీలాంటి దేవకన్య కావాలి అంటే నా స్థాయి సరిపోదా అని చెప్పేసి అంటాడు. నీ రేంజ్ సరిపోదు అని చెప్పేసి జ్యోత్స్న అనగా, నువ్వు ప్లాట్ఫామ్ బ్యాచ్, పెళ్లి చేసుకోవాలి అంటే నీ స్థాయికి తగ్గ అమ్మాయిని చూసుకో. పండ్ల అమ్మాయినో లేక ఇడ్లీ అమ్మే అమ్మాయినో చూసుకో. వాళ్ళని నేను తక్కువ చేయడం లేదు, కానీ నీ స్థాయి అంతే. అప్పుడు సూరజ్ ఇలా అంటాడు, మరి నీ స్థాయి ఏంటి అని అడగ్గా, నీ వెనక ఏముందో కనిపించట్లేదా? నీ తాత సంపాదించిన ఆస్తి ఉంది, అదే నీ స్థాయి. నీ తాత పేరు ఉంది, అదే నా స్థాయి. నువ్వు శివనారాయణ గారి మనవరాలు, అదే నీ స్థాయి. ఇవన్నీ తీసేస్తే రోడ్డు మీద పండ్లు అమ్ముకునే దానిలో కూడా పనికిరావు అని చెప్పేసి సూరజ్ అంటాడు. వ్యాపారం చేయాలి అంటే మంచి మనసు ఉండాలి, అది నీ దగ్గర లేదు అని చెప్పేసి సూరజ్ అనగా, అది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేసి జ్యోత్స్న అంటుంది. అప్పుడు సూరజ్, నాకు నువ్వంటే ఇష్టం, అది చెప్పింది నేనే అని చెప్పేసి అనగా, ఎందుకు ఇష్టం? ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పేసి సూరజ్ అంటాడు. మళ్ళీ అలా అంటే చంపేస్తాను అని చెప్పేసి అనగా, అయితే పెళ్లి చేసుకో అని చెప్పి సూరజ్ అంటాడు. ఆపుతావా లేదా? ఇంత అహంకారం నీకు? నువ్వు శివనారాయణ గారి మనవరాలు కాదు, కృతజ్ఞత లేని అమ్మాయివి. ఇప్పుడు చెప్పు, నువ్వు జీవితంలో ఏం సాధించావు చెప్పు అని చెప్పి సూరజ్ అనగా, నీ కళ్ళల్లో ఉన్న చెప్పులు కూడా నీ తాత డబ్బుతో కొన్నవే, కానీ నీ ఒంటిపై ఉన్న షర్ట్ మాత్రం నా సంపాదనతో కొన్నది, అది తెలుసా అని చెప్పేసి అంటే, అప్పుడు జ్యోత్స్న, అవును, నా తాత కోట్ల రూపాయలు సంపాదించాడు, 3 తరాల చరిత్ర ఉంది, 10 తరాలు తిన్నా తరగని ఆస్తి ఉంది, కానీ నువ్వెవరు? నీ అడ్రస్ ఏంటి? నీ విలువ ఏంటి? నిన్ను ఎవరు గుర్తుపడతారు అని చెప్పేసి జ్యోత్స్న అయితే అంటుంది. నువ్వు తోటలో ఒక మొక్కవైతే నేను రాజభవనంలో రాణిని, నన్ను ఆశించకు, నేను జీవితంలో ఇలానే ఉంటాను. అప్పుడు సూరజ్, రాణికి తోటమాలి కూడా కావచ్చు, రాజకుమారుడు కూడా కావచ్చు, నువ్వు నమ్మకపోవచ్చు, కానీ నాకు నా మీద నమ్మకం ఉంది, మనమిద్దరం ఒక్కటవ్వాల్సిందే అనిపిస్తుంది అని చెప్పేసి సూరజ్ అంటాడు. అప్పుడు జ్యోత్స్న, నీకు సరిపట్టినట్టుంది, ఇప్పుడు నిన్ను వదలదు, ఒక్కసారి ఓకే చెప్పు, అన్ని పాపాలు పోతాయి అని చెప్పేసి అనగా, పాపాలు కాదు, నువ్వే పోతావు అని చెప్పేసి జ్యోత్స్న అంటుంది. మన పెళ్ళి ఈ ఇంట్లోనే జరుగుతుంది, మనమిద్దరే ఇక్కడే ఒకటవుతాం. అప్పుడు జ్యోత్స్న, ఏ ఆపు, నేను సరదాగా తీసుకుంటున్నాను, కానీ ఇంకెవరైనా వింటే నీ చేతులు కాళ్ళు విరగొడతారు. దీనికంటే ఎక్కువ ఆశపడితే జీవితంలో చాలా కోల్పోతావు. నా మాట విను, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అంటే, అప్పుడు సూరజ్, థ్యాంక్ యూ నా డియర్ అని చెప్పేసి అంటాడు. నీ కోరిక నేను ఎందుకు కాదంటాను, ఖచ్చితంగా నెరవేరుస్తాను. తదాస్తు, దేవుడు కూడా నీ మాట వింటాడు, వినకపోతే నేనే ప్రార్థిస్తాను. ఓ తదాస్తు దేవుడా అని చెప్పేసి సూరజ్ అంటాడు. నన్ను నా డియర్ ఒకటి చేయాలి అంటే ఈ భూమిపైకి దిగిరా అని చెప్పేసి అంటారు. ఇక నెక్స్ట్ సీన్లో కొత్తగా అయితే ఒకళ్ళు ఎంట్రీ ఇస్తారు. ఆమె పేరే మాలిని. సో ఒక రెస్టారెంట్కి వెళ్ళి కూర్చుంటుంది అన్నమాట. సో వెయిటర్ వచ్చి, చెప్పండి మేడం అని చెప్పేసి అంటాడు. సో కాఫీ తాగుతూ, నేను విన్నది నిజమేనా అని చెప్పేసి మాలిని అంటుంది. ఇక్కడ మేనేజర్ ఎవరు?
అప్పుడు చెప్తాడు, చెప్పండి మేడం, ఈ రెస్టారెంట్ ఓనర్ని కలవాలి అని చెప్పేసి వెయిటర్తో అనగా, సార్ ఎవరిని కలవరు మేడం అని చెప్పేసి స్టాఫ్ అంటారు. 1 నిమిషం సమయం కూడా ఎవరికి ఇవ్వరు అని చెప్పేసి అనగా, ఇది మీ బాస్కి ఇవ్వండి అని చెప్పేసి విజిటింగ్ కార్డ్ అయితే ఇస్తుంది మాలిని. నన్ను కలుస్తారో లేదో చెప్పండి అని చెప్పేసి అంటుంది. అప్పుడు సరే మేడం అని చెప్పేసి ఇంకా వెళ్తుంది అన్నమాట ఓనర్ దగ్గరికి. సార్, ఒక కస్టమర్ మిమ్మల్ని కలవాలని వచ్చారు, విఐపీలకే టైం లేదు, కస్టమర్లు ఎలా కలుస్తాను అని చెప్పేసి ఓనర్ అనగా, గుప్తా ఈ సాయంత్రం కలుద్దాం అని చెప్పేసి ఓనర్ ఎవరికో అపాయింట్మెంట్ ఇస్తారు. అప్పుడు స్టాఫ్ ఇలా అంటారు, సార్ ఈ విజిటింగ్ కార్డ్ ఇవ్వమన్నారు అని చెప్పేసి అంటే, బయట కూర్చుని కాఫీ తాగుతూ వెయిట్ చేస్తున్నారు, లోపలికి పంపం సార్ అని చెప్పేసి అంటే, గుప్తా తర్వాత మాట్లాడతాను అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు. ఆమెను వెంటనే లోపలికి పంపండి అని చెప్పేసి ఓనర్ అయితే అనక, స్టాఫ్ ఇలా అంటుంది, సరే సార్ అంటారు. మేడం రండి అని చెప్పేసి అంటే, సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పేసి అంటాడు. వస్తున్నాను అని చెప్పేసి అంటాడు. అప్పుడు స్టాఫ్ మనసులో ఇలా అనుకుంటాడు, ఇంత కాన్ఫిడెంట్గా ఉంది ఈమె ఎవరు అని చెప్పేసి అనుకుంటారు. ఇక్కడ మాలిని మేడం, ఓనర్, నమస్కారం మాలిని గారు. నమస్కారం అండి అని చెప్పేసి కూర్చోండి అంటారు. మీరు కూడా ఇదే బిజినెస్లో ఉన్నారు కదా మాలిని గారు అని చెప్పేసి ఓనర్ అనగా, మరి మా హోటల్కి ఎందుకు వచ్చారు, కాఫీ ఎందుకు తాగుతున్నారు, నన్ను ఎందుకు కలవాలనుకున్నారు అని చెప్పేసి ఓనర్ అంటాడు. మిమ్మల్ని కలవడానికి రాలేదు, మిమ్మల్ని కొనడానికి వచ్చాను, అందుకే ఇంత దూరం వచ్చాను. కాఫీ బిల్లు బయట కట్టేయండి. నాకు కాఫీ మాత్రమే కాదు, మీ హోటల్ కూడా నచ్చింది. దీని మార్కెట్ విలువ 2 కోట్లు, 2.5 కోట్లు ఇస్తాను అని చెప్పేసి అంటాడు. ఓనర్ 3 కోట్లు ఇచ్చినా నేను అమ్మను అని చెప్పేసి అనక, అప్పుడు మాలిని మరి ఎంత కావాలి అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఓనర్ ఇలా అంటాడు, చూడండి మాలిని గారు, మా హోటల్ ఫ్రేమ్ ఏరియాలో ఉంది, మాకు స్థిరమైన కస్టమర్లు ఉన్నారు, వ్యాపారం చాలా బాగా జరుగుతుంది, మా హోటల్లో అత్యుత్తమైన భోజనం దొరుకుతుంది, అదే మా విజయానికి కారణం అని చెప్పేసి ఓనర్ చెప్పగా, అప్పుడు మాలిని 4 కోట్లు అంటుంది. ఓనర్, సారీని మాలిని గారు, డబ్బు కోసం నేను ఒప్పుకోను, ఐడియా బాగుంది, ఆహారం బాగుంది, ప్రజల్లో మంచి పేరు ఉంది, అందుకే మార్కెట్ రేటు కంటే ఎక్కువ ఇస్తున్నాను అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఓనర్, సారీ మ్యామ్, నేను ఒప్పుకోను అని చెప్పేసి అంటాడు. నాకు అర్జెంట్ పని ఉంది, ఇక నా సమయాన్ని వృధా చేయరని అనుకుంటున్నాను. అప్పుడు మాలిని, ఖచ్చితంగా సమయం చాలా విలువైనది, దాన్ని వృధా చేయకూడదు, మళ్ళీ కలుద్దాం అని చెప్పేసి మాలిని అంటుంది. ఓనర్, రావాల్సిన అవసరం లేదు, ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు అని చెప్పేసి అనగా, హ్యావ్ ఏ నైస్ డే అని చెప్పేసి మాలిని అంటుంది. మీ యాటిట్యూడ్ నాకు నచ్చింది, ఇలాగే ఉండండి, హ్యావ్ ఏ నైస్ డే అని చెప్పేసి వెళ్ళిపోతుంది. మీ విజిటింగ్ కార్డ్ ఇక్కడే ఉంది అని చెప్పేసి అంటే, అది నాకు అవసరం లేదు, మీకు ఎప్పటికప్పుడు అవసరం వస్తుంది ఉంచండి అంటే, డస్ట్బిన్లో పడేయండి అని చెప్పేసి అంటుంది. ఎప్పుడో ఒకప్పుడు అది మీకే అవసరం పడుతుంది అంటే బాయ్ అని చెప్పేసి అంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్లో, ఎక్స్క్యూజ్ మీ సార్ అని చెప్పేసి అంటారు. సూరజ్ లోపలికి వచ్చి, డిస్టర్బ్ చేసినందుకు సారీ సార్ అని చెప్పేసి సూరజ్ అయితే ఫ్యామిలీ మెంబర్స్తో అంటారు. మీరు ఫ్యామిలీ మీటింగ్లో ఉన్నట్టు ఉంది, నేను తర్వాత వస్తాను సార్ అని చెప్పేసి అనగా, అప్పుడు శివనారాయణ ఇలా అంటాడు, సూరజ్ నువ్వు మా కుటుంబ సభ్యుడివే, ఏం చెప్పాలనుకున్నావో చెప్పు అని చెప్పేసి అంటాడు. అప్పుడు సూరజ్ ఇలా అంటాడు, దీపా మేడం అనుమతి తీసుకోవడానికి వచ్చాను అని చెప్పేసి అంటే, నా అనుమత అని చెప్పేసి దీప అంటుంది. రేపు నేను 2 గంటలు ఆలస్యంగా ఆఫీస్కి వస్తాను అని చెప్పేసి సూరజ్ అనగా, 2 గంటలు కాదు, 2 రోజులు ఆలస్యంగా వచ్చినా పర్లేదు, నువ్వు మామూలు ఉద్యోగివి కాదు, అయినా డ్యూటీ టైమింగ్స్ పాటిస్తున్నావు, నేను చేసే ప్రతి పనిలోనూ నిజాయితీ ఉంటుంది, ఇది కూడా నా బాధ్యతతో భాగమే. అప్పుడు దీప, సరే 2 గంటలు ఆలస్యంగా రా, ఎలాంటి సమస్య లేదు అని చెప్పేసి అంటుంది. అప్పుడు జ్యోత్స్న మనసులో, 2 గంటలు ఆలస్యంగా వస్తున్నాడు అంటున్నాడు, ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేస్తున్నాడు అని చెప్పేసి అనుకోగా, అప్పుడు దీప, ఎందుకు అతన్ని అనుమానిస్తున్నావు, సూరజ్ ఏదో గేమ్ ఆడుతున్నాడు అని చెప్పేసి అంటుంది. రా అడుగుదాం అని చెప్పేసి కార్తిక్ అంటే, అప్పుడు పారు, నువ్వు అడుగు అని చెప్పేసి అంటుంది. నేను అడిగితే చెప్పడు అని చెప్పేసి అనగా, నువ్వే అడుగు అంటే, సరే నేనే అడుగుతాను, ఇది మన ఇద్దరి మధ్య సీక్రెట్ అని కార్తిక్ అంటాడు. ఓకేనా అంటే పారిజాతం ఓకే అంటుంది. అప్పుడు కార్తిక్ ఇలా అంటాడు, సూరజ్ చెప్పండి సార్ అని చెప్పేసి అంటే, ఆఫీసు ఇల్లు తప్ప నీకు ఇంకో పని ఉండదు, మరి 2 గంటలు ఎందుకు కావాలి అని చెప్పేసి కార్తిక్ అడగ్గా, అది వ్యక్తిగత విషయం అని చెప్పేసి సూరజ్ అంటాడు. చెప్పడం కొంచెం కష్టం అని చెప్పేసి అనగా, అప్పుడు కార్తిక్, ఎందుకు, అది పర్సనల్, మీకు తెలుసు నాకెవరూ లేరు, అందుకే ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు, ఎవరికైనా కలవడానికి వెళ్తున్నావా, అవును అని చెప్పేసి అంటే, నీకు ఎవరూ లేరన్నారు, మరి ఎవరిని కలవడానికి వెళుతున్నావు అని చెప్పేసి కార్తిక్ అంటాడు. ఇక్కడితో అయితే ఈరోజు ఎపిసోడ్ అయితే కంప్లీట్ అవుతుందండి. ఇక
ఇక కార్తీక దీపం ఫుల్ రివ్యూ అయితే చూద్దామండి. ఈ ఎపిసోడ్లో సూరజ్ పాత్రకు మంచి ప్రాధాన్యం లభించింది. శివన్ నారాయణ తనని ఎందుకు కొట్టారో సూరజ్ చెప్పిన విధానం, ఆ సంఘటనను గౌరవంగా తీసుకోవడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. జోష్నతో జరిగిన ఎమోషనల్ మరియు ఫన్ డైలాగ్స్ కూడా ఎపిసోడ్ను ఆసక్తికరంగా మార్చాయి. మరోవైపు మాలిని కొత్తగా ఎంట్రీ ఇచ్చి ఓ ప్రముఖ హోటల్ను కొనుగోలు చేయాలని ప్రయత్నించడం కథలో కొత్త మలుపులు సంకేతంగా కనిపించింది. అలాగే సూరజ్ రేపు 2 గంటలు ఆలస్యంగా వస్తానని చెప్పడంతో అతను ఎవరిని కలవబోతున్నాడు అనే సస్పెన్స్ను కూడా బాగా క్రియేట్ చేశారు. మొత్తం మీద ఈ ఎపిసోడ్లో ఎమోషన్, కామెడీ, సస్పెన్స్ అన్నీ సమపాళ్లలో ఉండడంతో ప్రేక్షకులను చివరి వరకు ఎంగేజ్ చేసింది. చూశారు కదా ఫ్రెండ్స్, మరి ఈరోజు కార్తీక దీపం 2 ఎపిసోడ్లో మీకు ఎలా అనిపించింది? సూరజ్ వెళ్ళి ఎవరిని కలపబోతున్నాడని మీరు అనుకుంటున్నారు? అలాగే మాలిని ఎంట్రీ కథను ఎరమలుపు తిప్పబోతుందో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా రోజువారీ కార్తీక ఎపిసోడ్స్ కోసం, రివ్యూల కోసం వనిత క్రియేషన్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్లే ఆన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ దెన్ క్యాచ్ యు లేటర్. బై బై.